Hi guys, welcome to my channel. I am Yugandhar Sharma and in this video I am going to discuss about standard cost definition and steps involved in standard costing and uses of standard costing, advantages of standard costing and limitations or disadvantages of standard costing. Let us discuss one by one. First one, standard costing definition. స్టాండర్డ్ కాస్టింగ్ అనేది కాస్ట్ అకౌంటింగ్లో ఒక మెథడ్ ఆఫ్ కాస్టింగ్. ఈ స్టాండర్డ్ కాస్టింగ్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ స్టాండర్డ్ కాస్ట్ని ఫిక్స్ చేసుకుంటాము. దాన్ని యాక్చువల్ కాస్ట్తో కంపేర్ చేస్తాము. స్టాండర్డ్ కాస్ట్ అనేది కరెంట్ ఇయర్కి ఎంత కాస్ట్ ఇంకర్ అవ్వబోతుంది అనేది ప్రీవియస్ ఇయర్లోనే ఫిక్స్ చేస్తారు. యాక్చువల్ కాస్ట్ అనేది కరెంట్ ఇయర్లో ఎంతైతే యాక్చువల్గా కాస్ట్ ఇంకర్ అయిందో అదే యాక్చువల్ కాస్ట్ అంటాము. ఈ యాక్చువల్ కాస్ట్ని స్టాండర్డ్ కాస్ట్తో కంపేర్ చేస్తాము. దాని ద్వారా మనకి వేరియన్స్ అనేది వస్తుంది. ఆ వేరియన్స్ని ఏమంటామంటే డిఫరెన్స్ ఆర్ డీవియేషన్ అంటాము. దీన్ని వేరియన్స్ అనాలిసిస్ స్టేట్మెంట్లో రిపోర్ట్ చేస్తాము. ఈ వేరియన్స్ దేనివల్ల వచ్చింది అని అనలైజ్ చేయడం, ఇన్వెస్టిగేట్ చేయడమే ఈ స్టాండర్డ్ కాస్టింగ్ యొక్క టెక్నిక్. ఈ స్టాండర్డ్ కాస్టింగ్ ద్వారా మనం కాస్ట్ని కంట్రోల్ చేయొచ్చు. ఈ స్టాండర్డ్ కాస్టింగ్ అనేది మనకి యాక్చువల్స్ని స్టాండర్డ్స్ని కంపారిజన్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్టాండర్డ్ కాస్ట్ డెఫినేషన్ చూసినట్లయితే స్టాండర్డ్ కాస్ట్ అనేది ఒక ప్రీ డిటర్మైన్డ్ ఆపరేటింగ్ కాస్ట్ అంటాము. ఎందుకంటే కరెంట్ ఇయర్కి ఎంతైతే కాస్ట్ ఇంకర్ అయిపోతుందో దాన్ని ముందుగానే ప్రీ డిటర్మైన్ చేయడం వల్ల దీన్ని ప్రీ డిటర్మైన్ ఆపరేటింగ్ కాస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. స్టాండర్డ్ కాస్ట్ అనేది 1 యూనిట్ ఆఫ్ ప్రోడక్ట్కి కానీ కాంపోనెంట్కి కానీ సర్వీసెస్కి కానీ మనం ఫిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్టాండర్డ్ కాస్టింగ్. స్టాండర్డ్ కాస్టింగ్లో వేరే స్టెప్స్ అనేది ఉంటుంది. దాంట్లో ఫస్ట్ ఏమంటే సెట్టింగ్ అప్ ఆఫ్ స్టాండర్డ్ కాస్ట్. అంటే కరెంట్ ఇయర్లో ఎంత కాస్ట్ ఇంకర్ అయిపోతుందో దానికి ప్రీవియస్ ఇయర్ కానీ ఒక కాస్ట్ని సెట్ చేయడం, దాన్ని స్టాండర్డ్ కాస్ట్ అంటాము. ఆ స్టాండర్డ్ కాస్ట్ అనేది లాస్ట్ 10 years ఆర్ 5 years డేటాని బేస్ చేసుకొని కాస్ట్ అకౌంటెంట్ ఫిక్స్ చేస్తాడు. నెక్స్ట్ స్టెప్ 2 చూడండి, అసర్టైన్మెంట్ ఆఫ్ యాక్చువల్ కాస్ట్. అంటే కరెంట్ ఇయర్లో ఎంత కాస్ట్ యాక్చువల్గా ఇంకర్ అయింది అని క్యాలిక్యులేట్ చేస్తాము. నెక్స్ట్ స్టెప్ 3 చూడండి, కంపారిజన్ ఆఫ్ యాక్చువల్ కాస్ట్ విత్ స్టాండర్డ్ కాస్ట్. ఇప్పుడు కరెంట్ ఇయర్లో ఎంతైతే యాక్చువల్ కాస్ట్ ఇంకర్ అయిందో దానికి ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్లో మనం స్టాండర్డ్ కాస్ట్ సెట్ చేసి పెట్టుంటామో దాంతో కంపారిజన్ అనేది చేస్తాము. ఈ కంపారిజన్ చేయడం వల్ల మనకి వేరియన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. వేరియన్స్ అంటే డిఫరెన్స్, యాక్చువల్ కాస్ట్కి స్టాండర్డ్ కాస్ట్కి డిఫరెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ చూడండి, ఇన్వెస్టిగేషన్ ఆఫ్ వేరియన్స్ అండ్ టేకింగ్ అప్రాప్రియేట్ యాక్షన్ thereon. ఈ వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం, దేనివల్ల ఆ వేరియన్స్ అనేది మనకి అరైజ్ అయింది అని క్యాలిక్యులేట్ చేయడం. నెక్స్ట్ డిస్పోజిషన్ ఆఫ్ వేరియన్స్ సూటబుల్లీ బై ట్రాన్స్ఫర్ టు కాస్టింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆర్ బై అబ్జర్ప్షన్ ఆఫ్ అవుట్పుట్ యాజ్ రిక్వైర్డ్. ఇక్కడ మనకి అరైజ్ అయిన ఆ వేరియన్స్ అనేది కాస్టింగ్ పీనల్ అకౌంట్లో మనం అటాచ్ చేస్తాం. అంటే వేరియన్స్ అనాలిసిస్ స్టేట్మెంట్ ద్వారా కాస్టింగ్ పీనల్ అకౌంట్కి ఇది అటాచ్ చేస్తాము. ఇదే 5 స్టెప్స్ స్టాండర్డ్ కాస్టింగ్లో. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ స్టాండర్డ్ కాస్టింగ్ గురించి చూద్దాము. ఈ స్టాండర్డ్ కాస్టింగ్ అనేది ప్లానింగ్ అండ్ కంట్రోలింగ్ ఆఫ్ యాక్టివిటీస్ కోసం హెల్ప్ అవుతుంది. అంటే మనం ముందుగానే కాస్ట్ని ఎంత కాస్ట్ ఇంకర్ అవ్వచ్చు నెక్స్ట్ ఇయర్కి అని ఈ ఇయర్లోనే ప్లాన్ చేసుకోవచ్చు. దీనివల్ల మనం కాస్ట్ని మ్యాక్సిమం కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇట్ ఫెసిలిటేట్స్ ప్రైజింగ్ డెసిషన్స్. ఇప్పుడు మనము ఒక ఫినిష్డ్ గుడ్స్కి ప్రైస్ని ఫిక్స్ చేయాలి అంటే ముందుగా మనకి కాస్ట్ అనేది తెలియాలి. ఆ కాస్ట్ అనేది యాక్చువల్గా ఎప్పుడు మనకు తెలుస్తుందంటే యాక్చువల్గా ఆ ఇయర్లో ఇంకర్ అయ్యాక మనకు తెలుస్తుంది. కానీ ఈ స్టాండర్డ్ కాస్టింగ్ టెక్నిక్ని యూజ్ చేయడం వల్ల ప్రీవియస్ ఇయర్ కానీ
మనం ఈ స్టాండర్డ్ కాస్ట్ని ఫిక్స్ చేసుకుంటామో ఆ స్టాండర్డ్ కాస్ట్ని బేస్ చేసుకొని ప్రైస్ని డిటర్మైన్ చేసుకుంటాము. నెక్స్ట్ చూడండి, ఐడెంటిఫికేషన్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ వేరియన్స్ ఇస్ పాసిబుల్ విత్ ద యూజ్ ఆఫ్ స్టాండర్డ్ కాస్టింగ్. అంటే ఈ స్టాండర్డ్ కాస్టింగ్ టెక్నిక్స్ని యూజ్ చేయడం వల్ల మనం స్టాండర్డ్ కాస్ట్కి యాక్చువల్ కాస్ట్కి మధ్యలో ఉన్న వేరియన్స్ని డిటర్మైన్ చేస్తాము. నెక్స్ట్ చూడండి, స్టాండర్డ్ కాస్ట్ ఆర్ యూజ్డ్ టు వాల్యూ ద ఇన్వెంటరీ వేర్ యాక్చువల్ ఫిగర్స్ ఆర్ నాట్ అవైలబుల్. కొన్ని ఇన్వెంటరీస్కి కొన్ని స్టాక్స్కి కాస్ట్ ఎంత అని మనకు తెలియకపోతే ఈ స్టాండర్డ్ కాస్ట్ని బేస్ చేసుకొని ఆ యొక్క ఇన్వెంటరీకి కాస్ట్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ స్టాండర్డ్ కాస్టింగ్. స్టాండర్డ్ కాస్టింగ్ వల్ల మనకి ఏ ఏ అడ్వాంటేజెస్ అని వన్ బై వన్గా చూద్దాము. ఫస్ట్ చూడండి, ప్రాపర్ ప్లానింగ్. ఈ స్టాండర్డ్ కాస్టింగ్ వల్ల మేనేజ్మెంట్కి ఒక ప్లాన్ని డిటర్మైన్ చేసుకునేదానికి హెల్ప్ చేస్తుంది. అంటే యాక్చువల్ కాస్ట్ ఎంత ఇంకర్ అవ్వచ్చు అని ప్రీ ప్లాన్గానే మేనేజ్మెంట్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఎఫిషియంట్ కాస్ట్ కంట్రోల్. ఈ స్టాండర్డ్ కాస్ట్ని ఫిక్స్ చేయడం వల్ల మేనేజ్మెంట్ కాస్ట్ని కంట్రోల్ చేయొచ్చు అండ్ కాస్ట్ని మ్యాక్సిమం రెడ్యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్వెంటరీ కంట్రోల్. ఈ స్టాండర్డ్ కాస్ట్ని అడాప్ట్ చేయడం వల్ల మేనేజ్మెంట్ ఇన్వెంటరీని కంట్రోల్ చేసుకుంటుంది. అంటే స్టాండర్డ్ కాస్ట్లో మనం స్టాండర్డ్ క్వాంటిటీ అండ్ స్టాండర్డ్ ప్రైస్ని డిటర్మైన్ చేస్తాము. అంటే ఎంత క్వాంటిటీ ఆఫ్ రా మెటీరియల్ ఒక ఫినిష్డ్ గుడ్స్ తయారు చేయడానికి యూస్ అవుతుందని ముందుగానే డిటర్మైన్ చేస్తాము. అంతే క్వాంటిటీయే మనము ఇంకర్ అవ్వచ్చు అనే ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది. దానివల్ల ఇన్వెంటరీ కూడా మనకి కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ హెల్ప్స్ ఇన్ బడ్జెటింగ్. ఈ స్టాండర్డ్ కాస్టింగ్ టెక్నిక్ అనేది బడ్జెట్ ప్రిపేర్ చేసేటప్పుడు హెల్ప్ అవుతుంది. అంటే ఫిక్స్డ్ బడ్జెట్ కానీ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ కానీ మనం ప్రిపేర్ చేసేటప్పుడు వేరియబుల్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది కన్సిడర్ చేస్తాము. అప్పుడు ఈ స్టాండర్డ్ కాస్ట్ని బేస్ చేసుకొని అక్కడ కన్సిడర్ చేస్తాం కాబట్టి బడ్జెటింగ్ టెక్నిక్స్లో కూడా ఈ స్టాండర్డ్ కాస్టింగ్ అనేది హెల్ప్గా ఉంటుంది. నెక్స్ట్ హెల్ప్స్ ఇన్ డిస్టింగ్విషింగ్ యాక్టివిటీస్. ఇన్ కేస్ ఆఫ్ లేబర్ వేరియన్స్ చూసినట్లయితే స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ యాక్టివిటీస్ని సపరేట్గా మనం డివైడ్ చేసి చూడొచ్చు. ఆ లేబర్ వేరియన్స్ ద్వారా ఈ డిస్టింక్షన్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే స్టాండర్డ్ కాస్టింగ్ విల్ హెల్ప్ ఇన్ డిస్టింగ్విషింగ్ ద యాక్టివిటీస్. నెక్స్ట్ హెల్ప్స్ ఇన్ ఫార్ములేటింగ్ ద పాలసీస్. స్టాండర్డ్ కాస్టింగ్ మేనేజ్మెంట్కి పాలసీస్ని కానీ ప్రైస్ని ఫిక్స్ చేయడం కోసం కానీ హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఎలిమినేట్స్ వేస్టేజెస్. మనం స్టాండర్డ్ కాస్ట్ ద్వారా ఎంత క్వాంటిటీ ఆఫ్ రా మెటీరియల్ రిక్వైర్ అవుతుందో ముందుగానే ఎస్టిమేట్ చేస్తాం. దీనివల్ల మ్యాక్సిమం వేస్టేజెస్ కానీ నెక్స్ట్ ఐడిల్ టైం అండ్ మిషన్ అవర్స్ లాస్ట్ అవ్వడం కానీ ఇవంతా రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ లిమిటేషన్స్ ఆర్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ స్టాండర్డ్ కాస్టింగ్ గురించి చూద్దాం. ఫస్ట్ కాస్ట్లీ సిస్టమ్. ఈ స్టాండర్డ్ కాస్టింగ్ మెథడ్ని అడాప్ట్ చేయాలి అంటే మేనేజ్మెంట్ హ్యూజ్ కాస్ట్ని ఇంకర్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ స్టాండర్డ్ కాస్టింగ్ టెక్నిక్ని నార్మల్ పర్సన్ అడాప్ట్ చేయలేడు. అంటే హైలీ స్కిల్డ్ పర్సన్ కావాలి. కాస్ట్ అకౌంటెంట్ మాత్రమే ఇది అడాప్ట్ చేయగలరు కాబట్టి ఇది ఒక కాస్ట్లీ సిస్టమ్ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డిఫికల్టీస్ ఇన్ ఫిక్సింగ్ ఆఫ్ స్టాండర్డ్ కాస్టింగ్. ఈ స్టాండర్డ్ కాస్టింగ్ని ఫిక్స్ చేయాలి అంటే కొన్ని డిఫికల్టీస్ని మేనేజ్మెంట్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ స్టాండర్డ్ కాస్టింగ్ని ఫిక్స్ చేయడానికి ప్రీవియస్ ఇయర్ డేటాని కన్సిడర్ చేస్తారు. అది అసర్టైన్ చేయడం కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. నెక్స్ట్ అన్సూటబుల్ ఫర్ నాన్ స్టాండర్డ్ ప్రోడక్ట్స్. ఇక్కడ జాబ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఈ స్టాండర్డ్ కాస్టింగ్ టెక్నిక్ని అడాప్ట్ చేయడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈ జాబ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఒక పర్టికులర్ జాబ్ని అడాప్ట్ చేసుకుంటారు. ఆ జాబ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఇంకొక జాబ్ అనేది తీసుకుంటారు. అంటే ఈ ఇయర్లో చూసినట్లయితే వాళ్ళు 10 to 20 జాబ్స్ దాకా వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు. అంటే పర్టికులర్ జాబ్ ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ని తయారు చేశాక నెక్స్ట్ ఆ జాబ్కి వాళ్ళకి ఏ ఒక్క రిలేషన్ అనేది ఉండదు. ఆ విధంగా నెక్స్ట్ సెకండ్ ఇంకొక ఫినిష్డ్ ప్రోడక్ట్ని తయారు చేయడానికి కాంట్రాక్ట్ లాగా తీసుకుంటారు. ఆ జాబ్ని ఫినిష్ చేశాక నెక్స్ట్ వీళ్ళకి సంబంధం అనేది ఉండదు. ఆ విధంగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఈ స్టాండర్డ్స్ అనేది అడాప్ట్ చేయడం కష్టమవుతుంది. నెక్స్ట్ రిలేటివ్లీ ఫిక్స్డ్ స్టాండర్డ్స్.
ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ స్టాండర్డ్స్ని అప్ టు డేట్గా ఫిక్స్గా పెట్టుకోవడం కుదరదు. అంటే ఈ ఇయర్కి ఎంత స్టాండర్డ్స్ అయితే ఫిక్స్ చేశారో నెక్స్ట్ ఇయర్స్ కూడా అదే స్టాండర్డ్స్ ఫిక్స్ చేయడం కుదరదు. అంటే ఆ స్టాండర్డ్స్ని రివైజ్ చేసుకుంటా ఉంటారు. నెక్స్ట్ డిఫికల్టీస్ ఫర్ స్మాల్ ఇండస్ట్రీస్. స్మాల్ ఇండస్ట్రీ వాళ్ళకి ఈ స్టాండర్డ్ కాస్టింగ్ టెక్నిక్ని ఇంప్లిమెంట్ చేయడం హై కాస్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఎక్స్‌పెన్స్ ఇంకర్ అవుతుంది కాబట్టి వాళ్ళకి వెరీ డిఫికల్ట్‌గా ఉంటుంది. With this we end up this session. We continue the remaining concept in next session. Thank you for watching my video. మీకు నా క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి.